ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటి విన్నవించుకుంటున్నా. ఒక విద్యార్థిగా, ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీగా, ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా, ఒక పేదవాడి నుంచి గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఎంత కష్టపడి, ఎంత తపస్సు చేసి, నిద్రాహారాలు మాని రావాల్సి ఉంటుందో అది నాకు సుస్పష్టంగా తెలుసండి. దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత గ్రూప్ 2కి సంబంధించి 2 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలిసాను. ఇప్పుడు నేను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా కూడా నేను ఫీల్డ్లో ఉన్నాను. మీకు తెలుసు, ఒక రాజకీయాల్లోకి రావాలంటే ఎంత సాహసం, ఎంత దమ్ము, ఎంత ఉండాలో. నేను 44 సంవత్సరాల ఏజ్లో నేను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సొంత పార్టీ ఎస్టాబ్లిష్ చేసి దయల్చుకుని నేను రాజమండ్రి అభ్యర్థిగా నేను ఫ్రీలో ఉన్నాను. ఈ దృష్ట్యాను ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 2 అభ్యర్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల దృష్ట్యా నేను కూలంకషంగా పరిశీలించి నేను మీకు విన్నవించుకుంటున్నా. ఐ ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్ యూ టు లుక్ ఇన్ టు ద ప్రెజెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద గ్రూప్ 2 క్యాండిడేట్స్, దోస్ హూ అటెంప్టెడ్ ది రీసెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ 897 పోస్టులకు కానీ ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ నిర్వహించింది. దానికి సుమారు 4 లక్షల పైగా అభ్యర్థులు అటెండ్ అవ్వడం జరిగింది. కానీ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ ఆ పేపర్ తయారు చేసే ప్యానల్ ఏ విధంగా ఉందో నాకు తెలియదు. కానీ అది సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ స్థాయికి, అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీకి ఏ మాత్రం తక్కువ కాకుండా పేపర్ వచ్చింది. అంటే ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ అండి. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆ స్థాయిలో ఉండకూడదు, గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఉంది. అంటే గ్రూప్ 2 అంటే ఎలా ఉందంటే ఏపీపీఎస్సీ కేవలం ఫిల్టరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే వడపోతకే చూసింది. కానీ 5 లక్షల నుంచి 50,000 మందిని, అంటే 45,000 మందిని ఎలా తీయాలో, కనీసం మంచి అభ్యర్థులు సెలెక్ట్ చేసే విధంగా పేపర్ తయారు చేయాలి. అందువల్ల కఠినాత్మకంగా ఉందండి. ఈ పేపర్ వల్ల ఎంతో బాగా చదివిన అభ్యర్థులు కూడా సిలబస్ దాటి ఉండడం, సిలబస్ వేరుగా ఉండడం, ఓకే, ఈ విధంగా ఉండడం వల్ల చాలా నష్టపోయారండి. అందువల్ల ఏంటంటే ఈ విద్యార్థుల యొక్క వేదన నాకు చాలా ఫోన్లు వస్తాయి. అంతా నేను పరిశీలిస్తే నాకు అనిపించింది ఏంటంటే ప్రస్తుతం గ్రూప్ 2 ఎగ్జామ్ని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ని నిర్వహించండి అదే పోస్టులకి. అది ఒకటి అనమాట. ఇది ప్రస్తుత ఎగ్జామ్ని నా డిమాండ్ ఏంటంటే, నా అభ్యర్థన ఏంటంటే పీపుల్ తరఫున, ఒక విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థుల తరఫున ఎట్టి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ని ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయాలండి. లేదా అందరినీ అలౌ చేసేయండి 897 పోస్టులకు కానీ. అది ఒక రిక్వెస్ట్. రెండో రిక్వెస్ట్ ఏంటంటే ఏపీపీఎస్సీ ఏ ప్యానల్ వేస్తుందో అది ఒక్కసారి పరిశీలించండి. ఇది కూడా మొదటి అభ్యర్థికి సంబంధించిందే. ఇక రెండో అభ్యర్థన ఏంటంటే, గత జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అందులో తిరుగులేదు. కానీ విద్యార్థులు కొంచెం విధంగా నష్టపోయారండి. ఎందుకంటే ఈ ఉద్యోగస్తుల పదవీ విరమణ వయసును 2 సంవత్సరాలకు పెంచడం వల్ల గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. ఆ విధంగా విద్యార్థులు గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే విద్యార్హత అంటే డిగ్రీ పూర్తి చేసుకుని వస్తారో వాళ్ళకి కొత్తగా పోస్టులు లేవండి. ఈ విషయాన్ని మీకు తెలుసు. కానీ మీరు వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థ, పంచాయతీ వల్ల చాలా పోస్టులు ఫిల్ చేశారు. ఒక రకంగా హైదరాబాద్లో మనకేంటంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అద్భుతమైన వనరులు దొరికింది. దానివల్ల నేను కాదనడం లేదు. కానీ గ్రూప్ 2 పోస్టులు అనేది చాలా ఆకర్షణీయమైన పోస్టులు అండి. దీనికి పోటీ పడుతూనే లక్షలాది మంది హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరిగింది. పదవీ విరమణ వయసు 2 సంవత్సరాలు పెంచడం వల్ల చాలా నష్టపోయారు నోటిఫికేషన్ లేక. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సుమారు 2,000 వరకు వేకెన్సీస్ ఉండబోతున్నాయండి. ఈ వేకెన్సీస్ని కూడా దీనికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత దానికి కూడా సంబంధించి ఒక నోటిఫికేషన్ వస్తుందని కూడా మీరు చెప్పండి. మీకు ఎలక్షన్లో కూడా చాలా ప్రయోజనం ఉంటుందండి. ఆ విషయం మీకు తెలుసది. ఒక్కసారి మీ యొక్క అంటే బిజీ షెడ్యూల్ని, చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఎలక్షన్ కాబట్టి, 10 నిమిషాలు ఈ ఏపీపీఎస్సీ అధికారులను పిలిపించుకుని దానికి సంబంధించిన మినిస్ట్రీస్ని పిలిపించుకుని ఒక మీటింగ్ పెట్టి, క్యాబినెట్ రిలేటెడ్ మీటింగ్ పెట్టి ఈ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించిన విషయాల్ని పరిశీలించిన. అందువల్ల నేను అభ్యర్థించేది ఏంటంటే, on behalf of the group 2 students, I am earnestly requesting you to look into the issues of the group 2 candidates. ఆ 2 డిమాండ్లు ఏంటంటే, జస్ట్ క్యాన్సిల్ ది ప్రజెంట్ కంప్లీటెడ్ ఎగ్జామ్ అండి, దాని తరపున ఎగ్జామ్ పెట్టండి. అదర్వైజ్ మీరు ఏం చేయాలంటే కంపల్సరీ అందరినీ అలౌ చేసేయండి. అదొకటి. రెండోది ఏంటంటే ఇంకో 2,000 పోస్టుల్ని
మీరు వెంటనే ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇప్పటి నుంచి పదవి విరమణలు పెంచడం వల్ల కలిగిన నష్టాన్ని వీళ్ళు పూరించుకోగలుగుతారు. ఈ 2 అభ్యర్థులను నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నానండి. నేను ఎంపీ అభ్యర్థిగా రాజకీయంగా నేను మాట్లాడతలేదు. ఒక విద్యార్థిగా ఒకప్పుడు ఉండి ఎంత కష్టమో నేను చూశాను. విద్యార్థుల యొక్క మనోవేదన మనం చూడాలి. పక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యమిస్తే గవర్నమెంట్ ఎలా చేంజ్ అయిందో మనం చూస్తూ ఉంటామండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు. కాబట్టి మన ప్రభుత్వమే, రాజకీయవేత్తలే వాళ్ళ ప్రాబ్లమ్స్కి మనం వెళ్ళాలి. కాబట్టి చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను.